రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సురేష్ గారు కామెంట్ చేశారు లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి కూడా రావాలి అంటూ కూడా అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన అన్నారా? అదే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చేస్తారు? శాసనసభకు కూడా రాము ఈసారి శాసనసభకు కూడా ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసి రావట్లేదంట. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నాం. అంటే వాళ్ళ భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండుంటుంది. సురేష్ గారు కామెంట్ చేశారు లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి కూడా రావాలి అంటూ కూడా అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన అన్నారా? అదే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చేస్తారు? శాసనసభకు కూడా రాము ఈసారి శాసనసభకు కూడా ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసి రావట్లేదంట. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నాం. అంటే వాళ్ళ భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండుంటుంది.